2.0 పథకం కింద రూ.3 కోట్లతో సదాశివపేట పట్టణంలోని ఉభ చెరువు వద్ద చేపట్టనున్న డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణ పనులను టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి తదితరులతో కలిసి ఉభ చెరువు సమీపంలో పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పట్టణాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. వ్యర్థ జలాలు చెరువులో కలవకుండా ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ, ఇంజనీర్ రాజేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పట్లూరి నాగరాజు గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, మున్సిపల్ కౌన్సిలర్లు షాజీ, నర్సింలు, వాజీద్, గౌరీదేవి తుల్జారం, దుబాయ్ వాజిద్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గుండు రవి, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సదాశివపేటలో ఉబ్బ చెరువు పునర్నిర్మాణం చేస్తూ మరి 1380 మీటర్ల దూరంలో పైప్ లైన్ వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కమిషనరు, ఏఈ గారు, మరి కోఆప్షన్ మెంబర్స్, బ్లాక్ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్, మరి వివిధ హోదాలో వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే కాంట్రాక్టర్ గురించి రావడం ప్రతి పేరున సదాశివపేట పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే, ఈరోజు ఈ కార్యక్రమం 3 కోట్లతో ప్రారంభించడం జరుగుతుంది. మరి ఇది అమృత్ వర్క్లో తీసుకురావడం జరిగింది. ప్రజలందరికీ తెలుసు, సదాశివపేట పట్టణం వర్షం వస్తే అహ్మద్ నగర్ మొత్తము కూడా ఇండ్లు మునిగిపోయి ప్రజలకు చాలా ఇబ్బంది ఉంటుండే. ఆ ఇబ్బంది తొలగించడంతో పాటు చెరువులో కూడా మురికి నీళ్లు చేరకుండా మరి సపరేట్గా మరి ఎవరికి ఇబ్బంది కాకుండా మరి ఇది ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి ఆ పైప్ లైన్ ఆ ఇరిగేషన్ లైన్లో కలపడం జరిగింది. మరి ఆ వాటర్ కూడా మరి ఎవరికి కూడా ఎలాంటి కూడా ఇబ్బంది ఉండదు. మరి గతంలో మీ అందరికీ తెలుసు ఎంత అవస్థ ఉండదో, చెరువులో మురికి నీళ్ళు పోతే మరి నీళ్ళు కూడా దేనికి పనికి రాకుండా మరి అందులో ఏమన్నా చేపలు కానీ ఏమన్నా ఉంచాలి అనుకున్నా కానీ పరిస్థితి లేని విధంగా ఉండే. కాబట్టి ఈ
గణేష్ని వేయడానికి కూడా మరి బతుకమ్మలు కానీ గణేష్ పండుగ కూడా చక్కటి వాతావరణంతో మరి అందంతో మరి తీర్చిదిద్దడం జరుగుతుంది. మహిళలు మరి చాలా పండగ వాతావరణం ఇక్కడ చూసుకునే విధంగా తయారు చేయడం జరిగింది. మరి ప్రభుత్వం మరి అన్ని రకాలుగా ప్రజలకి చేయూతనిస్తూ ప్రజల మధ్య నుండి అధికారులు కూడా మరి ప్రభుత్వం చేసే పథకాలకు సహకరిస్తూ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇలాంటి కార్యక్రమాలు అవుతాయని ఎప్పుడు కూడా నేను కూడా అనుకోలేదు. మరి రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇంత దానికి వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ తెచ్చి చేస్తామని కూడా అనుకోలేదు. కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి అందరి తరఫున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ముందు మరి ఆ కార్యక్రమాలు కూడా మనమందరం కూడా కలిసి మన పట్టణాన్ని ఒక అందంగా తీర్చిదిద్దే విధంగా ప్లాన్లో ఉన్నామని చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.